హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం నిన్నటి వీడియో కంటిన్యూస్ అంటే హైకోర్టు నోటిఫికేషన్లో పైన పోస్టుల గురించి, వాటి క్వాలిఫికేషన్, ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. దీనికి ఏంటంటే మనం లా డిగ్రీ కంప్లీట్ చేయాలి. 3 years ఆర్ 5 years ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ సెక్షన్ ఆఫీసర్స్. దీనికి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీటెక్లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఐటీ ఏదైనా పర్వాలేదు, కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలంట. నెట్వర్కింగ్లో కానీ సర్వర్ మెయింటెనెన్స్లో కానీ ఉండాలి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్. దీనికి ఏంటంటే డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. నెక్స్ట్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్లో 45 words per minute చేసి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ లైబ్రరీయన్. దీనికి ఏంటంటే డిగ్రీ ఇన్ లా 3 years ఆర్ 5 years, మస్ట్ కంప్లీట్ బిఎల్ఐసి అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ స్కిల్స్ టు మెయింటైన్ ఏ లైబ్రరీ. నెక్స్ట్ లైబ్రరీయన్ గ్రేడ్ 2. దీనికి ఏంటంటే డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా ఎనీథింగ్. నెక్స్ట్ బిఎల్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ యూడీ స్టెనోగ్రాఫర్. దీనికి ఏంటంటే డిగ్రీ అండ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్ షార్ట్ హ్యాండ్లో 120 words per minute కంప్లీట్ చేయాలి. అంతేకాకుండా టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్లో 45 words per minute ఉండాలి. అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్కి డిగ్రీ ఉంటే చాలు. కాపీస్ట్, టైపిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీతో పాటు ఇంగ్లీష్ హైయర్ గ్రేడ్ 45 words per minute కంప్లీట్ అవ్వాలి. స్టెనోగ్రాఫర్. దీనికి ఏంటంటే డిగ్రీ అండ్ షార్ట్ హ్యాండ్ 80 words per minute, టైప్ రైటింగ్ 45 words per minute. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. దీనికి ఏంటంటే 7th క్వాలిఫై అవ్వాలి, లేదంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళైనా తీసుకుంటారు, కానీ హయ్యర్ గ్రేడ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేయరంట. సో అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఇదేంటంటే సెక్షన్ ఆఫీసర్కి జీకే 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks అండ్ లాలో 50 marks ఉంటాయి. సెక్షన్ సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీయన్ గ్రేడ్ 2, యూడీ స్టెనో అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళందరికీ జీకే 40 marks అండ్ మెంటల్ ఎబిలిటీ 40 marks. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్. వాళ్ళకి ఏంటంటే జీకే 50 marks అండ్ మెంటల్ ఎబిలిటీ 30 marks ఉంటుందంట. ఇకపోతే ఎగ్జామ్ 80 marks ఉంటాయి. 80 questions విత్ 90 minutes టైం. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఇకపోతే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, యూడీ స్టెనో, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళందరికీ సిబిటీతో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది. మిగిలిన పోస్టులకి ఓన్లీ సిబిటీ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఏంటంటే ఇద్దరుకి సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, వాళ్ళలో హై ఏజ్ వాళ్ళకి ఇస్తారనమాట. సేమ్ ఏజ్ వాళ్ళు అయితే అప్పుడు వాళ్ళ హై క్వాలిఫికేషన్ గురించి ఇస్తారనమాట. ఒకవేళ ఇద్దరిది సేమ్ క్వాలిఫికేషన్ అనుకోండి, వాళ్ళలో కూడా క్వాలిఫికేషన్లో ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఇస్తారంట జాబ్. ఇది దీని ప్రాసెస్. ఓకేనండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.